డే 3/30 ముచ్చటగా మూడో డిజైన్. ఈ సిరీస్ లో డే 1 రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, అలాగే డే 2 కడా బ్యాంగిల్ కోసం థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలన్నది నేను క్లియర్ గా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ డే 1 అండ్ డే 2 పోస్ట్ చేసేసానండి. చూడని వాళ్ళు చూసేయండి. ఈ రోజు లక్ష్మీ కాసుతో ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ ఉండే కడా బ్యాంగిల్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బోలెడన్ని బ్యూటిఫుల్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ మీ దాకా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఈ బ్యాంగిల్ డిజైన్ చేయడానికి నేను స్పెషల్ గా బ్యాంగిల్ ఏం తీసుకోలేదండి. నా దగ్గర యూజ్ చేయని బ్యాంగిల్స్ నేను ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాను. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది డే 2 వీడియోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు నేను ఈ డిజైన్ రెడీ చేయడానికి తీసుకున్న మెటీరియల్ గ్రీన్ కలర్ డ్రాప్ కుందన్, స్క్వేర్ కుందన్, అలాగే ఆల్రెడీ ముందుగానే ర్యాపింగ్ చేసుకున్న బ్యాంగిల్స్ టు లక్ష్మీదేవి కాసు. బ్యాంగిల్ రెడీ చేయడానికి లక్ష్మీదేవి కాసులు ఎన్ని పట్టాయి అన్నది తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ముందుగా లక్ష్మీదేవి కాసులకి అయితే ఇలా హుక్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఇలా కట్ చేసే టైమే ఎక్కువ పట్టిందండి. ఇప్పుడు ఈ డిజైన్ కోసం నేను వైట్ కలర్ గ్లాస్ 3M రౌండ్ కుందన్ కూడా తీసుకున్నానండి. నౌ లెట్స్ స్టార్ట్ ద మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు కుందన్స్ ని స్టిక్ చేయడానికి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేశాను. దీని ప్లేస్ లో మీరు B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బ్యాంగిల్ మీదకి గ్లూ అన్నది ఒకేసారి కాకుండా కొద్దిగా అప్లై చేసి ఈ గ్లూ మీద మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న లక్ష్మీదేవి కాసు ఇలా హ్యాండ్ తోనే మనం కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒకదాని మీద ఒకటి గ్యాప్ ఇవ్వకుండా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం స్టిక్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్ లో కూడా ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే నా సైడ్ ఇలా 2 కాసులు స్టిక్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ లో కూడా స్ట్రైట్ గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెంగా గ్లూ అప్లై చేస్తూ బ్యాంగిల్ ఎడ్జెస్ లో ఇలా లక్ష్మీదేవి కాసు మొత్తం కూడా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ తో మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లైట్ గా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా స్టిక్ అవుతుంది. సేమ్ ఇదే స్టైల్లో ఇదే ప్రాసెస్ లో మీరు గ్లాస్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చండి. గ్లాస్ బ్యాంగిల్స్ నార్మల్ గా రెగ్యులర్ గా మట్టి గాజులు యూజ్ చేస్తూ ఉంటారు కదా, మీ సైజ్ ని బట్టి మట్టి గాజులు B7000 గ్లూ యూజ్ చేసి ఒకదానికొకటి స్టిక్ చేసుకొని కంప్లీట్ గా 1 డే మొత్తం డ్రై అయిన తర్వాత దానికి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో కడా బ్యాంగిల్ గా రెడీ చేసుకోవచ్చు. ఇలా సేమ్ ప్రాసెస్ లో బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇన్ కేస్ లాస్ట్ లో మీకు ఇలా కాసు గనక మీకేమన్నా ఫిట్ అవ్వకపోతే కొంచెం ఫింగర్స్ తో ఒకదానికొకటి జరిపి అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫైనల్ గా లుక్ అన్నది బాగుంటుంది. ఇలా లక్ష్మీదేవి కాసుతో బ్యాంగిల్ కార్నర్స్ లో ఇలా మొత్తం కూడా స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ని బేస్ చేసుకొని బ్యాంగిల్ మిడిల్ లో మరీ ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ ని ఫిల్ చేయకుండా డిజైన్ లాగా కొంచెం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సింపుల్ గా ఇలా గ్రీన్ కలర్ డ్రాప్ కుందన్స్ ని ఒకదానికి ఇంకొకటి ఆపోజిట్ గా ఇలా సెట్ చేసేసాను. లీఫ్ షేప్ లో ఇలా డ్రాప్ కుందన్ పెట్టి వాటి కింద ఇలా స్క్వేర్ షేప్ కుందన్ కూడా ఫిట్ చేశాను. బ్యాంగిల్ మొత్తం కూడా సేమ్ ఇలాగే రిపీట్ చేసుకోవాలి. వన్స్ ఈ డిజైన్ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్ ని కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్ మిడిల్ లో ఇలా అనే ఏం లేదండి, మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న మెటీరియల్స్ ని బేస్ చేసుకొని మీరు డిజైన్ అన్నది రెడీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నాకు ఈ 2 కడా బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి లక్ష్మీదేవి కాసు 24, డ్రాప్ గ్రీన్ కలర్ కుందన్స్ 19, స్క్వేర్ షేప్ కుందన్స్ కూడా ఎగ్జాక్ట్ గా 19, 3mm రౌండ్ కుందన్స్ ఏమో డబల్ పట్టాయండి 38. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ 24. ఫైనల్ గా నేను డిజైన్ చేసిన ఈ లక్ష్మీదేవి కాసుతో కడా బ్యాంగిల్ అయితే లుక్ ఇదండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా మ్యారేజెస్ కి కానీ మంచి గ్రాండ్ లుక్ ఉండాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయాల్సిందే. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేస్తే చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఈ 30 డేస్ సిరీస్ లో నెక్స్ట్ 27 బ్యూటిఫుల్ బ్యాంగిల్ మేకింగ్ డిజైన్స్ మీ దాకా రావాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.